వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలోని ఎలిఫెంట్ సర్కిల్లో వైఎస్ఆర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి మద్దతుగా ముందుగా పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ అభిమానులు కలిసి కేకులు కట్ చేసుకుని సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో సీఎం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కొండా రాఘవరెడ్డి, కరుమూరు వెంకటరెడ్డి, శ్యామల, వీరశేఖర్ రెడ్డి, సునీల్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, కోలన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పాల్గొని కేకులు కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆర్కే భాస్కర్ రెడ్డి, సాంబశివరెడ్డి, పలు వైఎస్ఆర్పీ నాయకులు, అభిమానులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని మన ప్రగతి నగర్ నిజాంపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జగనన్న బర్త్డే సందర్భంగా ఇక్కడకు విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ వైఎస్ జగన్ అభిమానుల తరఫున స్వాగతం, సుస్వాగతం. జనం అంటే జగన్, జగన్ అంటే జనం. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్తాడు జగన్ అన్న. దీనికి ఒక ఉదాహరణ, రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి అకాల మరణం చెందినప్పుడు ఆయన లేడు అని అనేక మంది చనిపోయారు. వాళ్ళందరినీ నల్లకాలం సాక్షిగా పరామర్శిస్తా అని మాటిచ్చారు. కానీ అప్పటి ప్రభుత్వం దీన్ని ఒప్పుకోలేదు. కావున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే జగనన్న. హ్యాపీ బర్త్డే. జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, మన ప్రియతమ నేత మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇక్కడికి చేరుకొని
మన జగన్మోహన్ రెడ్డి గారికి 53వ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చినటువంటి నా అక్క చెల్లెలకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు కావచ్చు, శ్యామల గారు కావచ్చు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి ఉండి ఉన్నటువంటి అరాచకత్వాలను ఎదిరించి తిరుగుతున్నందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒకటే ఒక్క మాట మీకు చెప్తా నేను. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి కార్యక్రమాలు మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావచ్చు, 16-18 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్లకు కొడుకులు ఉన్నారు, ఒకరికి ఇద్దరు ఉంటే, ఒకరికి ముగ్గురు ఉంటే, ఒకరికి డజన్ మంది కూడా ఉన్నారు. కానీ ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా స్వయంగా పార్టీ పెట్టి తండ్రికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిష్ఠూర్గాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదురొట్టి సమైక్య ఆంధ్రప్రదేశ్లో నిలబడ్డప్పుడు కావచ్చు, సపరేట్ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు కావచ్చు, ఒక్కడుగా నిలబడి ఎన్ని పార్టీలు వచ్చినా ఎదిరించి గురించి పాకులాడేటటువంటి వ్యక్తి కాదు. మా రాజన్న అసలు వస్తే అందులో 475 మంది మా తెలంగాణ గడ్డ మీద ప్రాణాలు కోల్పోయారన్నా. మమ్మల్ని దయచేసి మాకు ఎమ్మెల్యేలు వద్దు, ఎంపీలు వద్దు, రాజకీయంగా మేము బతుకుంటాం తెలంగాణ. ఈ ఆశీర్వాదం కావాలి. రాబోయే 2026 మార్చి 12వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం లోపల తెలంగాణ లోపల కూడా పార్టీని ఆవిర్భవించినట్టు నేను మనసు పెట్టాలని చెప్పి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఇక్కడికి వచ్చేసిన ప్రత్యేక అతిథులు ప్రతి ఒక్కరికి కాగరెడ్డి అన్న, వెంకటరెడ్డి గారు, శ్యామమ్మ, తర్వాత శేఖర్, వర్ధంతి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్మేషన్ డే కావచ్చు, అలానే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుక కావచ్చు, లేదంటే ఏదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దమనకాండలకు వ్యతిరేకంగా లేదంటే ఇక్కడ ఇదే ప్లేస్ లో కోటి సంతకాల కార్యక్రమం కావచ్చు. సో ప్రగతి నగర్ అంటేనే ఒక ప్రత్యేకం. ఇక్కడ విశేషమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. ఇక్కడ ఏదైతే ప్రాణాలు ఇచ్చేటటువంటి అభిమానులు ఉన్నారు ఇక్కడ. సో అందుకనే ఎప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ లో మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నటువంటి ఆహ్వానితులకి, ముఖ్యంగా ఆహతి అమ్మకి సో ప్రత్యేకంగా ధన్యవాదాలు. రెండో అంశం, ఏ రోజు 16 సంవత్సరాలుగా రాజకీయ చరిత్రలో ఒంటరిగా నిలబడినటువంటి వీరుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఈ దేశ చరిత్రలో మిగిలిన రాజకీయ నాయకుల్లాగా ప్రస్థానం ఆయన స్టార్ట్ కాల. ఏదైతే ఆయన ఎంపీగా మా తోటి అధికార ప్రతినిధిగా ఉంటూ అవతల పార్టీలని గడగడలాడిస్తున్న మా కారుమూరు వెంకటరెడ్డికి, ఎక్కడున్నా ఎనీ టైం డిబేట్ అంటే అర్ధరాత్రి అయినా తెల్లవారుజామైనా ఎప్పుడైనా అందరికీ నమస్కారాలు. ప్రగతి నగర్ నిజాంపేట్ లో ఆ రోజు వైఎస్ఆర్ గారి విగ్రహం పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు పెట్టారో అందరికీ తెలుసు. వాటన్నిటినీ ఎదుర్కొని పోరాడి మీరు సాధించుకున్నారు. అక్కడ మన జెండా కర్ర పెడుతుంటే ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. అది కూడా పోరాడి సాధించుకున్నారు. ఏదైనా మీ పోరాటం పటిమకి హ్యాట్స్ ఆఫ్. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోలేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న బేగంపేటలో అన్న వస్తున్నారు అనగానే తెలంగాణ ఎలా ఊగిందో అందరూ చూశారు.
ఎప్పటికీ శాశ్వతంగా నిలుచుంటుంది. అది ఒక చరిత్ర. ఎందుకు ఘంటాపదంగా చెప్తున్నానంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో ఆ వయసు పిల్లాడి నుంచి పెద్ద ఆయన బాబాయ్ గారు ఇప్పటిదాకా నించున్నారు. ఆయన సరిగ్గా నించోలేకపోతున్నారు కూడా. అందరికీ ధన్యవాదాలు. ఇంతమంది కార్యకర్తల మధ్యలో, అభిమానుల మధ్యలో ఈరోజు ఇలా పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేమందరం 2016లో జగనన్న పాదయాత్ర దీనిలో పాల్గొనడం జరుగుతుంది. సంతానరావు గారి వచ్చి 2028లో జగన్ చేసే వరకు మేము ఇద్దరు బహుమానేసి మేమందరం కలిసికట్టుగా ఇలాంటి రాబోయే సందర్భాల్లో మీరందరూ ఇలాంటి ప్రేమాభిమానాలు చూపిస్తారని ఆశిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సభను ముగించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 53వ జన్మదిన సందర్భంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వేడుకలని చాలా బాగా అందరి సహకారంతో జరగడం జరిగినది. ఇక్కడ ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కొండా రాఘవరెడ్డి గారు, శ్రీ ఆర్ఎస్ శ్యామల గారు, శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, శ్రీ శేఖర్ రెడ్డి గారు, అలాగే విక్రమ్ గారు, ఇక్కడ నిజాంపేట ఇంతకుముందు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి శ్రీ కొలను శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి, ఇంతకుముందు పరిచినప్పుడు మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ ధనరాజ్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో అశేషంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది. ఈ కార్యక్రమం అందరూ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం స్థాపించిన దగ్గర నుంచి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి జయంతి, వర్ధంతి, అదే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఘనంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము అందరూ కూడా తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇక్కడ ఏదైనా పార్టీ స్థాపించి మేమందరూ మీకు శాశక్తిగా కృషి చేసి విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు డాక్టర్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రగతి నగర్ లో వైఎస్ఆర్ అభిమానుల సమక్షంలో గణనీయంగా కేక్ కట్ చేసి జగనన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కారుమూరి వెంకటరెడ్డి గారు, శ్యామల గారు, రాఘవరెడ్డి గారు, మాజీ డిప్యూటీ మేయర్ నిజాంపేట్ ధనరాజ్ యాదవ్ గారు, కొలను శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేయించి వారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరము వైఎస్ఆర్ అభిమానుల సమక్షంలో ముఖ్య నాయకులు భాస్కర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు, ఏవి రెడ్డి గారు ఏ కార్యక్రమం జరిగినా వీళ్ళు ముందుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపినందుకు వారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అశేష జనవాహిని పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి గణనీయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు అందరికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.